వర్షం ఆహా అని అనాలనిపించలేదు అక్కడికి వెళ్తే. ఓహో ఏం కట్టారా బాబు అంటే ఎంత గొప్పగా కట్టారు అంటే మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ, మెడికల్ కాలేజ్ కట్టాలన్న శ్రద్ధ లేదు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడంలోనే శ్రద్ధ చూపించారు. అలాగే వీళ్ళు చెప్పినట్లుగా కాలేజీలు నిర్మాణం చేస్తుంటే చాలా బాగుంది. కాలేజీలు నిర్మాణం చేయలేదు కానీ చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు ఆడడం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మాకు అనిపిస్తూ ఉందండి అంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుని అలా వదిలేకండి బ్రదర్స్, ఆయన అలా వదిలేకండి రా బాబు, ఆయన అలా మాట్లాడనివ్వకండి. ఎందుకంటే ఆయన కాలేజీలో ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ కట్టేమని అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యతలు ఇచ్చి ఉంటారు. క్షేత్రస్థాయిలోని అది ఎటైనా దారి మళ్లింపు అయిపోయిందా అన్నది ఒక అనుమానం వస్తూ ఉంది. మీరు కూడా వాస్తవాలు ప్రజలు తెలియాలి. 17 మెడికల్ కాలేజీలకు గాను 8,480 కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన. 17 మెడికల్ కాలేజీలకు గాను 8,480 కోట్లు. ఇందులో కేంద్రం ఒక వాటా 975 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేశారు. అలాగే మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అప్పు అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు 4,948 కోట్లు. మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది 1,400 కోట్లు. అందులో మళ్ళా 670 కోట్లు కాంట్రాక్టర్స్ కి బకాయి పెట్టారు. అంటే మొత్తంగా మీరు చూసినట్లయితే సుమారు 5,000 కోట్లు అప్పు తెచ్చారు. కేంద్రం నుంచి 975 కోట్లు తెచ్చేసుకున్నారు. 1,400 కోట్లు పన్నులు చేసేమన్నారు. ఆ 1,400 కోట్లు మరలా ఒక 700 కోట్లు కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ పెట్టి దిగిపోయారు. మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు 5,500 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 5,500 కోట్లు దారి మళ్లింపుకు గురైంది. ఈ 5,500 కోట్లు ఎట్టిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి. మీరు అప్పు చేసింది దేనికోసం? మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు 5,000 కోట్లు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా. ఎలా ఉన్నాయి కాలేజీలు? కాబట్టి ఇది చెప్పాలి సమాధానం ఆయన. ఇవి ఏమీ చెప్పకుండా నేను కాలేజీలు కట్టేశానంటే ఎక్కడికి పోతా ఉన్నారు? ఈ 5,500 కోట్లు దారి మళ్లించారు. మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నది. ఫౌండేషన్ స్టేజ్లో కొన్ని పిల్లర్లు అయినాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వదిలేశారు. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? దారి మళ్లించేసి 5,500 కోట్లు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చేయవలసింది వాళ్ళు ఇప్పుడేమో ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు. అంటే ఏంటి ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డిది? ఇంత దారుణమా? అప్పు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఏ కాలేజ్ కూడా పూర్తి చేయకుండా మళ్ళా తిరిగి ఏంటి మీరేమి చెయ్యట్లా?
ఇప్పుడు చేయాల్సింది మీరు చేయకుండా మమ్మల్ని అడిగితేనా? అది కాకుండా అంటే అసలు ఇక్కడ మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అన్నది హోదా రాలేదనుకోండి వైసీపీ వాళ్ళకి. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదు. ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేసాడు. ఆయన ఒక పీపీపీ మోడ్కి ప్రైవేటీకరణకి మధ్యన వ్యత్యాసం తెలియని వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడంటే మన దౌర్భాగ్యం. ప్రైవేటీకరణ అంటారు. అసలు పీపీపీ మోడ్లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేటీకరణ అంశం ఎక్కడొస్తా ఉంది? దానికి దీనికి మధ్యన వ్యత్యాసం తెలీదా? వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళు కట్టల నష్టం కలిగించేశారు, కాలేజీల మీద అప్పు చేసేశారు, 5,000 కోట్లు అప్పు తెచ్చేశారు. అలాగని కాలేజీలు ఏది కూడా ప్రారంభించాల. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే కూటమి ప్రభుత్వం కూడా ఈయనలాగా అప్పు చేయాలా? ఆ పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించాలి మనకున్న అవకాశాలు ఏంటని. ఆ ఆలోచనతోటి ఈ రోజున పీపీపీ మోడ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు ఈ పీపీపీ మోడ్లో కూడా మీరు చూడండి, గతంలో కన్వీనర్ కోటా మెరిట్ సీట్స్ 42% ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు 42%. కానీ ఈ పీపీపీ మోడ్లో మెరిట్ సీట్స్ అంటే కన్వీనర్ కోటా 50% తీసుకొస్తా ఉన్నాం. అంటే మరింత ఎక్కువ మంది ఈ వైద్య విద్యను అందించే అవకాశం ఉంటుంది 50% తీసుకురావడం వల్ల. వారు వైద్య విద్యని నాశనం చేస్తే మనం దాన్ని ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఉంటా ఉన్నాయి. అలా చెప్తారు ఏమని, పీపీ విధానంతో సామాన్యులకి భారం పడిపోద్దని. అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎవరు తీసుకొచ్చారు? మనం గుర్తు చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133 సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చి రాష్ట్రం పైన భారం మోపే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఈ రోజు మరలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసుకొచ్చిందే నువ్వు, మరలా రాష్ట్రం పైన భారం పడిపోతుందని మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. ఆయన తంతు ఎలా ఉందంటే, కొండలో కూడు కదలకూడదు, బాబు మాత్రం జాంప్ పండులా తయారవ్వాలి అని అంటున్నాడు ఆయన. కొండలో కూడు కదలకుండా బాబుకి తిండి పెట్టకుండా జాంప్ పండులా ఎలా తయారవుతాడండి? తప్పులన్నీ చేసేసి ఈరోజు మా మీద నెట్టే కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, పీపీపీ మోడ్ అన్నది ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించట్లా. ఇప్పటికే పీపీపీ మోడ్ కింద పంజాబ్, వెస్ట్ బెంగాల్లో కాలేజీలు నడుస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇదే పీపీపీ మోడ్ కింద గుజరాత్లో 9 కాలేజీలు, కర్ణాటకలో 5 కాలేజీలు, మహారాష్ట్రలో 11 కాలేజీలు, రాజస్థాన్లో 2 కాలేజీలు కూడా పీపీపీ మోడ్ కింద నడవడానికి పర్మిషన్స్ పొంది రెడీగా ఉన్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ని కొత్తగా ప్రవేశపెట్టిందా? అభివృద్ధి కలిగిన రాష్ట్రాల్లో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసి అక్కడ స్టూడెంట్స్కి ఏ విధంగా నష్టం కలగకుండా కాలేజ్ ఒక బెటర్ ఇంట్రెస్ట్లోని స్టూడెంట్స్ ఒక బెటర్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఈరోజు రాష్ట్రంలోనే అమలు చేసే కార్యక్రమం కూటమి తీసుకుంది. కానీ పీపీపీ మోడ్ని మనం ఏం సృష్టించలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తా ఉన్నాం. అలాగే దీంతో పాటు ఇంకా అనేకమైన రాష్ట్రాలు కూడా చేస్తా ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని అంటే నేను ఒప్పుకోను. ఆయనకి అన్నీ తెలుసు. మొదటి రోజు నుంచి చేస్తున్న కార్యక్రమమే ఫేక్ పబ్లిసిటీ, దుష్ప్రచారం. అదే పని కింద ఒక మాట ప్రైవేటీకరణ, విద్యార్థులు నష్టపోతారు, రాష్ట్రం మీద భారం అంటే నువ్వు అప్పు చేసినప్పుడు కట్టాలి కదా. 5,000 కోట్లు అప్పు చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు భారం గురించి తెలియదా?
విద్యార్థుల యొక్క శ్రేయస్ కోసం అన్నప్పుడు మెరిట్ కోట 42% ఉన్నప్పుడు పెంచాలన్న ఆలోచన లేదా? ఇవేవీ లేకుండా ఈరోజు వచ్చేసి మంచి కడిగిన ముచ్చంలాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎదురు ఎవడో అడుగుతున్నాడో తెలియదు. ఎప్పుడు చూసినా అదే చొక్కా, అదే కుర్చీ, అదే టేబుల్, అడుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్తారు. వాళ్ళు నిజంగా ఉన్నారా, ఎవరు అడుగుతున్నారు, ఏమీ కనబడవు. ఓ ప్రెస్ మీట్ పెట్టేసి బురద జల్లేసి మీరు కడుక్కోండి అని అంటే కాదు, అబద్ధది. మీరు బురద జల్లేసి మీరు కడుక్కోండి అంటే ఎలా అవుతుంది? అన్నిటికీ కూడా ఆయన కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి.